హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ పల్లెటూరు షికారి సుధాకర్. ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా మా పొలంలో పండించిన జొన్నలను ఏ విధంగా మిషన్కి వేస్తారనేది మీకు చూపిస్తున్నాను. కావున ఈ వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మిషన్కి జొన్నలు వేయడం స్టార్ట్ చేశాము. చూడండి ఫ్రెండ్స్, అప్పుడే ఒక సంచి అయింది. ఇప్పుడు మరి ఒక సంచికి పడుతున్నా నేను. ఒక సంచి పూర్తిగా నిండిన తర్వాత ఇంకో సంచి పెట్టాలి. ఎందుకంటే మిషన్ పిల్లోనికి సంచులు లెక్క కాబట్టి ఎన్ని సంచులు అయితే అన్ని 100 రూపాయల్లో. అందుకని ఒక సంచి పూర్తిగా నిండిన తర్వాత ఇంకో సంచి పెట్టాలి. ఫ్రెండ్స్, మన పొలంలో జొన్నలు వేయడం అయిపోయిన వెంటనే ఆ మిషన్ వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళాలి కదా. అందుకని మా నాన్నగారు ఇద్దరిని కట్టుకొని వేరే వాళ్ళ పొలంలోనికి వెళ్తున్నాడు. మన 2 సంచులు మాత్రమే అయినాయి, చాలా తక్కువగా. ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షాలు పడడం వల్ల జొన్నలు ఎక్కువగా కాయలేదు. అందుకని ఈ సంవత్సరం మాకు 2 జొన్నల సంచులు మాత్రమే అయినాయి. ఎందుకంటే వర్షాలు పడుతూనే ఉన్నాయి ఈ సంవత్సరము. ఆ మిషన్ వేరే పొలంలోకి వెళ్ళాలి కాబట్టి మా నాన్నగారు కట్టుకొని వెళ్తున్నారు. మా నాన్న వెళ్ళిన తర్వాత మేము ఆ సంచులను కట్టి బండి మీద వేస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఈ పొలంలో మిగిలిన జొన్నలు కానీ అవన్నీ తూర్పెత్తుకొని ఇంటికి తీసుకెళ్తాము. చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్.